ఏమైంది సరిగ్గా పెట్టారు అట్లా చెప్పండి. ఈరోజు ఓటుకు నోటు చర్చ కోసం వాయిదా తీర్మానం ఇస్తే ఈ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇంత ఉలికిపాటు అని నేను అడుగుతున్నాను. ఓటుకు నోటు కేసు అనగానే షాక్ కొట్టిన కాకుల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా గగ్గోలు పెడుతున్నారో కూడా మీరందరూ చూశారు. ఈరోజు గౌరవనీయులైన స్పీకర్ గారు అంటున్నారు అది కోర్టులో ఉంది, కోర్టులో ఉన్న కేసు గురించి ఇక్కడ మాట్లాడకూడదని. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు పెట్టిన రాజకీయాల కేసుల గురించి, ఆయన రాజకీయంగా అనగతొక్కేదానికి పెట్టిన కేసుల గురించి ప్రతిరోజు మాట్లాడుతుంటే ఎందుకు మీరు అభ్యంతరం తెలియజేయలేదు, ఈ రోజు మాత్రమే అభ్యంతరం తెలియజేస్తున్నారు అని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు అది తెలంగాణకి సంబంధించింది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు అంటున్నారే. మరి తెలంగాణకు సంబంధించిన మత్తయ్యకి, ఆ కేసులో నిందితుడైన మత్తయ్యకి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఆశ్రయం ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ ఓటు నోటు కేసుకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఉంది. ఎందుకంటే పట్టుసీమలో మీరు దోచుకున్న 100 కోట్ల రూపాయల్ని ఎమ్మెల్సీలు కొనడానికి ఉపయోగించారు కాబట్టే ఈరోజు మాట్లాడాలని మేము పట్టుబట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న మీకు ఆ బ్రీఫ్ కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉంది. వాట్ ఐఎమ్ సేయింగ్ అన్న ఆ వాయిస్ మీద కాదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ దొంగతనం చేస్తూ పట్టుబడితే అది 2 రాష్ట్రాల సమస్యగా మరి ఈ సెక్షన్ 8 గురించి మేము మాట్లాడలేదు అంటున్నారు. ఈరోజు రిషితేశ్వరి అనే అమ్మాయి మరి గుంటూరులో చనిపోతే ఆ అమ్మాయి తెలంగాణకు సంబంధించిన అమ్మాయి హన్మకొండ అని చెప్పి నిన్న హోంమంత్రి తప్పించుకోవాలని చూస్తున్నాడు. హోంమంత్రి సొంత జిల్లాకి చెందిన ఆ కుటుంబం మరి ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ రిటైర్ అయ్యి అక్కడ సెటిల్ అయితే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నప్పుడు తెలంగాణ ప్రజలకి ఆంధ్రాలో సెక్యూరిటీ ఇవ్వరా? అక్కడే సెక్షన్ 8 అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం కోసం 15 సార్లు డీజీపీతో పోలీస్ అఫీషియల్స్తో మరి మీటింగ్లు వేసిన మీరు ఈ రాష్ట్రంలో సంచలన కేసులైన వనజాక్షి విషయంలో కానీ రిషితేశ్వరి గారి విషయంలో కానీ ఎన్నిసార్లు మరి డీజీపీ గారితో మీరు సంప్రదించారు, పోలీసులతో సంప్రదించారు, మరి రివ్యూలు చేశారని నేను అడుగుతున్నాను. ఈరోజు రిషితేశ్వరి తండ్రి మాకు ఫోన్ చేశాడు, మాకు థ్యాంక్స్ చెప్పాడు, మా అంత గొప్పోళ్ళు లేరని మీ గంటా గారు నిన్న గంటలు కొట్టుకున్నాడే. ఈరోజు మీకు రిషితేశ్వరి తండ్రి గారు ఇచ్చిన ఆ లేఖ చూస్తే అర్థమవుతుంది మీ ప్రభుత్వం ఎంత అసమర్థతగా ఉంది, మీ ప్రభుత్వం బాబురావుకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో దీన్ని బట్టే తెలుస్తుంది. ఈరోజు నేను అడుగుతున్నాను, బాబురావు గారిని అరెస్ట్ చేయకపోతే ఆ కుటుంబానికి మీరు అన్యాయం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. అలాగే వనజాక్షి విషయంలో కూడా మీరు చూస్తే ఒక అఫీషియల్ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు అని ఈరోజు ఏం అనకపోయినా కూడా కొట్టినట్టు తిట్టినట్టు నాకు అండగా ఉన్నారని నా మున్సిపల్ చైర్మన్ వాళ్ళ హస్బెండ్ మీద కానీ, నాకు మున్సిపాలిటీకి ఓటేసి మున్సిపల్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ రావడానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద కూడా దొంగ కేసులు పెట్టి కనీసం ఎంక్వైరీ చేయకుండా అర్ధరాత్రి ఇండ్ల మీద పడి గొడ్లను బాదినట్టు బాది పశువులు లాక్కు వెళ్ళారే. అడిగితే ఏం చెప్పారు? అఫీషియల్ని తిడితే కొడితే నాన్ బెయిలబుల్ కేసు అన్నారు. తప్పు చేయకపోయినా ఫాల్స్ కేసు పెట్టి తీసుకెళ్ళిన మీరు ఈరోజు వనసాక్షిని 5 కోట్ల మంది ప్రజలు చూస్తుండగా ఈరోజు చింతమనేని ప్రభాకర్ కొట్టి కిందేసి తొక్కితే ఆమె నన్ను చంపేస్తున్నారు, నాకు రక్షణ లేదు అని చెప్పి మీ దగ్గర మొరబెట్టుకుంటే ఒక సీఎంగా ఉండి సెటిల్మెంట్ మినిస్టర్ లాగా నీ ఇంటికి పిలుచుకొని ఆమెకి న్యాయం చేస్తాను, ఒక కమిటీని వేస్తానని చెప్పి పంపించారే. ఆ కమిటీ గడువు, శర్మ గారి కమిటీ గడువు కూడా ఈరోజు పూర్తి అయిపోయింది. అంటే మీ డ్రామా ఏంటో ఈరోజు బయటపడింది. అంటే చంద్రబాబు నాయుడు గారు దోచుకోవచ్చు, ఆ డబ్బులతో ఇంకో రాష్ట్రంలో వెళ్ళి ఎమ్మెల్సీ కొనుక్కోవచ్చు, కానీ దాని గురించి మేము మాట్లాడకూడదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న డబ్బుతో తెలంగాణలో కొన్నా ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు అని చెప్పి స్పీకర్ గారు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే చూస్తే కోర్టులో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అంటారు. మరి ఈరోజు ఏ తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎర్రంనాయుడు గారు, శంకర్రావు గారు పెట్టిన కేసుల్ని ఏదో జగన్ గారు తప్పు చేసినట్టు, ఆయనకి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండే అవకాశం లేదు, అర్హత లేదు అన్నట్టు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ నోటికి తాళం వేయకుండా ఈరోజు మమ్మల్ని మాత్రం తాళం వేసి కూర్చోబెట్టే పరిస్థితి చేస్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీరు తప్పు చేయకపోతే
మీకు దమ్ముంటే ఓటు నోటు కేసుకి చర్చకు రండి. మీ బ్రీఫ్డ్ మీ సీఎం గారు ఆ బ్రీఫ్ కేసులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పమనండి. వాట్ ఐఎమ్ సేయింగ్ అని ఈ రోజు ఢిల్లీలో అయితే తప్పించుకున్నాడు, కానీ అసెంబ్లీ సాక్షిగా తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు చర్చకు రాకుండా పారిపోయారనేది నిజం కాదని మేము అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇది తెలుగు ప్రజలకు సంబంధించిన డబ్బు. పట్టుసీమ పేరుతో పోలవరాన్ని గొంతు నొక్కి కేవలం మీ జోబులు నింపుకోవడానికి మీరు ఉమ్మగారు ఆడుతున్న నాటకం అని చెప్తున్నాను. ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ ఉమ్మగారు నిన్న చాలా గొప్పగా మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, పులివెందుల్లో కూడా జగన్కి ఓట్లుండదంట. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఈరోజు నారావారిపల్లిలో ఖాళీ చేసి చంద్రబాబు నాయుడిని పంపించేశారు. అలాగే నిమ్మకూరులో ఖాళీ చేసి మా కొడాలి నాన్నగారు మిమ్మల్ని పంపించేశారు. అలాగే చూస్తే మా కల్పన గారు ఏ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా అక్కడి నుంచి తరిమేస్తారో చూశారు. మీరు పుట్టి పెరిగిన స్థానాల్లోనే మిమ్మల్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేశారంటే ఏ విధంగా మరి ఎన్టీ రామారావు గారు లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల నాయకుడు, ప్రజల కోసమే పుట్టాడు, ప్రజల కోసమే వాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తారు. మీ నీతిమాలిన రాజకీయాలకు ఎవరు కూడా లొంగరని తెలియజేసుకుంటున్నారు.